వాళ్ళ పేర్లు చెప్పడం లేదు అవి చెప్పడం ఈరోజు 51వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రాంగా డోర్ టు డోర్ తిరగడం మొదలుపెట్టాం. దాంట్లో ఎక్కువగా షాప్స్ ఉండేవి. మేదల వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ బుట్టలు అటువంటి తయారు చేసుకుంటుంటారు. అటువంటి ఏరియాలు యాక్చువల్గా ఈరోజు తిరగడం జరిగింది. కొన్ని షాప్స్కి తిరిగాను. నిజంగా అయితే వాళ్ళల్లో అంటే రోజుకి ఎంత వస్తుందంటే 300 నుంచి 500 వస్తుంది అన్నారు. 300 నుంచి 500. ఎందుకనంటే వాళ్ళు ఒకటే అన్నారు, సార్ ఇప్పుడంతా ప్లాస్టిక్లు వచ్చేసినాయి, అందువల్ల ఇవి కొనేవాళ్ళు తగ్గిపోయారు అని. అటువంటి వాళ్ళకి ప్రభుత్వం కొంత చేతినివ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకోవటానికి కానీ, లేదా హెల్త్ పరంగా కానీ, లేదా హౌసెస్. ఇప్పుడు ఒక దగ్గర అయితే సార్ మాకు ఇల్లు లేదు, ఎంతో కాలం నుంచి బాడుగింట్లో ఉన్నాం, మాకు వచ్చే డబ్బులు ఆ బాడుకు సరిపోతాయన్నారు. ఆ బాడుకు సరిపోతాయని. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారంటే 5 ఏళ్ళ నుంచి ఉన్నామన్నారు. అటువంటి వాళ్ళు ఎవరైతే పేదలు నిరుపేదలు ఉన్నారో ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. మీకు అందరికీ తెలుసు 2014 నుంచి 19 దాకా ఉన్న ప్రభుత్వంలో నేను 43,000 హౌసెస్ అర్బన్ హౌసెస్ శాంక్షన్ చేశాను నెల్లూరు సిటీకి, నెల్లూరు 54 డివిజన్కి. అంతేకాకుండా ఎవరికైతే సొంత స్థలం ఉందో మేము కట్టుకుంటా ఉన్నారో 2.5 లక్షలు, అది 4,000 చిల్లర ఉండాలి. మొత్తం 47,000 మందికి యాక్చువల్గా నెల్లూరులో ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అద్భుతమైన ఇల్లు కట్టాం. పార్క్ అక్కడ ఉండే పిల్లల యొక్క ఆనందంగా ఉండాలి, పెద్దవాళ్ళు ఆనందంగా ఉండాలంటే సాయంకాలం కానీ మార్నింగ్ కానీ వాళ్ళకు కూడా పార్కులు ఉండాలని మన జనార్దన్ రెడ్డి కాలనీలో ₹1 కోటి ఖర్చు పెట్టి కంప్లీట్ చేసాం. ₹1 కోటి పార్కు ఖర్చు పెట్టాం. మీరు అర్థం చేసుకోండి, పేదలు నిరుపేదలకి మేము ఏం చేస్తాం అదే నిదర్శనం. ₹1 కోటి జనార్దన్ రెడ్డి కాలనీలో పార్కుకి శాంక్షన్ చేసి కంప్లీట్ కూడా చేసాం. ఇలా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒకటే చంద్రబాబు నాయుడు చెప్పింది, ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి, వాళ్ళ కళ నెరవేరాలని చేశాం. కానీ నాయకులు అన్యాయం చేశారు.
ఉన్న ఇళ్ళన్నీ ఇవ్వలేదు, సగం అట్నే వదిలేశారు. ఖచ్చితంగా 2024 తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాను. దాంట్లో అసలు ఎటువంటి డౌట్ పడలేదు. ఎందుకంటే పోయినసారి నన్ను ఎవరు అడగలా. 2014 నుంచి 19 దాకా ఇల్లు ఇమ్మని నన్ను ఎవరు అడగలా. నెల్లూరులో పుట్టి పెరిగినందుకు బాధ్యతగా నేను చేశాను. ఎందుకంటే నేను కూడా ఒక పేద కుటుంబం నుంచి వచ్చా. నేను కూడా ఎంఎస్సీ అయిపోయి ట్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఉండింది తాటాక్ షెడ్ గుడిసెలో, హరినాథపురంలో తాటాక్ షెడ్ గుడిసెలోనే ఉండింది. కాబట్టి అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు ఆ బాధ తెలుసు. వర్షాలు వస్తే పరిస్థితి ఏంది, ఆ ఇల్లు తాటాకుల నుంచి నీళ్లు లీక్ చేయడం అయింది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నాకు ఆ మాట చెప్పంగానే నేను అనేక విదేశాలు తిరిగా. చైనా, జపాన్, రష్యా, యూకే, అష్కాబాద్, ఇలా ఎన్నో దేశాలు తిరిగి అక్కడ ఉన్న టెక్నాలజీ, అక్కడ పేదలకు ఎలా ఇల్లు కట్టారో దానికంటే బెటర్గా చేసాం. అన్యాయం చేశారు. 2024లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం రాబోతుంది, అత్యధిక సీటుతో రాగానే ఫస్ట్ నా టార్గెట్ హౌసెస్, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్, మూడోది అండర్ గ్రౌండ్ సివరేజ్, తర్వాత ఇంకా అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ కూడా చేస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.